హాయ్ ఫ్రెండ్స్. నమస్తే అందరికీ. మనం స్టూడెంట్ ప్రొటెస్ట్ అంటే నీట్ ఎగ్జామ్ పేపర్ లీక్ గురించి మనం 2 భాగాలుగా తెలుసుకున్నాము. ఇప్పుడు అది ఎలా మొదలైంది? దాని ప్రారంభం మనం తెలుసుకుందాం. సో, ఇప్పుడు ఢిల్లీ జంతర్ మంతర్‌లో లక్షలాది మంది స్టూడెంట్స్ నీట్ ప్రశ్నాపత్రం లీక్ 2026 గురించి చాలామంది ప్రొటెస్ట్ చేస్తున్నారు. సో, దీనికి ప్రారంభం ఒక కొత్త పార్టీ ప్రారంభించింది. సో, వ వాళ్ళతో పాటు మన సోనం వాంగ్‌చుక్ గారు ఆయన గూడా వాళ్ళకి సపోర్ట్ జేశారు. సో, ఈ రోజుకి 27 రోజులు ఆయన నిరాహార దీక్ష చేయడం మొదలుపెట్టి, బట్ ఒక 2 డేస్ క్రితం ఆయన ఆహ్, వ వ తన నిరాహార దీక్షని విరమించారు. లైక్ యూనియన్ సెంట్రల్ మినిస్టర్స్ వాళ్ళు తనకి కొన్ని ఆహ్, ఆహ్, ఓ కండిషన్స్‌తో ఓకే. ప్రామిస్ చేసి ఆయన ఇచ్చిన కండిషన్స్ కొన్ని ప్రామిస్ చేసిన యూనియన్ సెంట్రల్ మినిస్టర్స్ ఆయన చేత నిరాహార దీక్షని ముగించారు. కానీ ధర్మేంద్ర ప్రధాన్ గారు రాజీనామా మాత్రం ఇంకా చేయలేదు. దాన్ని బట్టి ఇంకా స్టూడెంట్స్ వాళ్ళ ప్రొటెస్ట్‌ని ఆహ్, జంతర్ మంతర్‌లో ఇంకా కంటిన్యూ చేస్తూ ఉన్నారు. సో, మనం ఇప్పుడు సోనం వాంగ్‌చుక్ గారి గురించి తెలుసుకుంటాం మొదటగా. ఆయన ఎందుకు మద్దతిచ్చారు? ఆయనకు అవసరం ఏంటి? ఆయన ఎందుకు ఇష్యూని తన ఇష్యూగా తీసుకున్నారు? అని మనం తెలుసుకుందాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ సోనం వాంగ్‌చుక్ గారు భారతదేశంలోని ఉత్తర ప్రాంతమైన మౌంటైన్ రీజియన్ అంటే మంచు పర్వత శ్రేణులైన లేహ్, లడాక్ అనే యూనియన్ టెరిటరీలో జన్మించారు. జమ్మూ కాశ్మీర్‌లో. సో, ఆయన 1966 సెప్టెంబర్ 1న జన్మించారు. సో, అక్కడ ఒక ఇండిజినియస్ పీపుల్ లైక్ కమ్యూనిటీ. సో, అక్కడ జన్మించారు. వాళ్ళకి ఎడ్యుకేషన్ వసతులు లేదా మౌలిక వసతులు గానీ, ఎడ్యుకేషన్ సిస్టమ్ గానీ ఏమి లేవు. అలాంటి కమ్యూనిటీలో జన్మించిన ఆయన ఫస్ట్ నుంచి స్ఫూర్తిదాయకంగా అంటే చదువుకునేటప్పటి నుంచి ఆయన ఎన్ఐటీ శ్రీనగర్‌లో జమ్మూ అండ్ కాశ్మీర్‌లో మెకానికల్ ఇంజినీరింగ్ బీటెక్ చేశారు. దాని తర్వాత ఆ టైంలో ఆయన్ని ఏంటో ఆయన లోకంలో ఆయన వాడిలాగా అందరూ తన పక్క సహచర విద్యార్థులు ఆయన్ని అలా అనుకునేవాళ్ళనమాట. అంటే సైలెంట్‌గా ఉంటాడనే వ్యక్తిత్వం కలిగిన మనిషిగా. సో, ఆ తర్వాత అతను లేహ్, లడాక్ ప్రాంత అభివృద్ధి కోసం చాలా, చాలా కృషి పట్టుదల. ఎందుకంటే అతను ఒక ఎడ్యుకేషనిస్ట్, ఎన్విరాన్మెంటలిస్ట్ అండ్ అక్కడ కమ్యూనిటీ వెల్‌ఫేర్ కోసం చాలా పాటుపడే వ్యక్తి. సో, ఆయన చేసిన విధానాల్లో ఆయన 1988లో ఒక స్కూల్ స్థాపించారు. స్టూడెంట్ ఎడ్యుకేషనల్ అండ్ కల్చరల్ మూవ్‌మెంట్ ఆఫ్ లడాక్. లడాక్ అండ్ లేహ్. సో, 1988లోనే స్కూల్ స్థాపించి అక్కడ పిల్లలకి కావాల్సిన చదువు, విద్యా విజ్ఞానాలు అన్నీ అక్కడ బోధనలతో ఆయన ఫ్రీగా అక్కడ ఉండే పిల్లలకి గానీ, అక్కడ ఉండే కమ్యూనిటీస్‌కి గానీ నేర్పిస్తూ ఉన్నారు. దీంట్లో ఆయన సోషల్ రెస్పాన్సిబిలిటీ ఎంత ఉందో మీరే అర్థం చేసుకోండి. అండ్ వాంగ్‌చుక్ గారు 2024లో గూడా ఆయన లేహ్, లడాక్‌ని ప్రత్యేక రాష్ట్రం కింద ప్రతిపాదించమని అంటే యూనియన్ టెరిటరీ నుంచి ప్రత్యేక రాష్ట్రం చేయమని జెప్పి ఆహ్, నిరాహార దీక్ష 22 రోజులు నిరాహార దీక్ష చేసి తర్వాత సెంట్రల్ గవర్నమెంట్ ఇచ్చిన దాంతో విరమించారు. సరే అక్కడ చూసుకుందాము. ఆ తర్వాత అప్పటి నుంచే ఉద్యమంగా ఉన్నారాయన. ఉద్యమం చేస్తూ ఆళ్ళ కమ్యూనిటీ కోసం లేకపోతే పిల్లల కోసం ఎడ్యుకేషన్ దాంట్లో చేంజెస్ కోసం ఆయన చాలా చేస్తూ ఉన్నారు. అండ్ మనకు తెలిసుంటది. మనం యాస్ ఎ మిలీనియల్స్ వి ఆల్ నో అంటే ఒక మూవీ వచ్చింది బాలీవుడ్‌లో డెకేడ్ బ్యాక్ ఏంటది 'త్రీ ఇడియట్స్' అనే మూవీ. 'త్రీ ఇడియట్స్' అనే మూవీ మనందరికి తెలిసే ఉంటుంది. సో, ఆ మూవీలో ఆయన గురించి, ఆయన పాత్ర గురించి, దాని గురించి మొత్తం మనం చూసాము. సరే ఆ తర్వాత, ఆ తర్వాత ఏమైందంటే ఆయన 2024లో దీని గురించి మన లేహ్, లడాక్ ప్రత్యేక రాష్ట్రం గురించి పోరాడారు. ఆ తర్వాత గవర్నమెంట్ ఇచ్చిన దీనివల్ల ఆయన విరమించుకున్నారు. ప్రామిస్ వల్ల. అండ్ అగైన్ 2025లో 6th షెడ్యూల్‌లో లేహ్, లడాక్ ప్రాంతాన్ని చేర్చమని జెప్పి ఆయన ప్రతిపాదించి మళ్ళా మార్చ్ అంటే లేహ్ నుంచి ఢిల్లీ వరకు మార్చ్ చేద్దామని జెప్పి అక్కడ వాళ్ళ కమ్యూనిటీ వాళ్ళందరితో మాట్లాడి ఆయన పీస్‌ఫుల్‌గానే ప్రొటెస్ట్ చేయడానికి చేశారు. బట్ 6th షెడ్యూల్ అనేది కొంచెం నెగటివిటీ వల్ల అది నార్త్ ఈస్ట్ అందరూ కలిపి ప్రతిపాదికన జస్ట్ ఒక రీజియన్ లాగా ఏర్పరచాలని చెప్పి దాని గురించి ఆయన పోరాటం చేశారు. బట్ ఇట్ గాట్ సమ్ నెగటివిటీ. సో, అక్కడ కొంచెం నెగటివిటీ జరిగింది. అంతేగాని ఇంకేమి అతని గురించి వివాదాలు గానీ ఏమీ లేవు. అండ్
2025లో ఆయన మీద నేషనల్ సెక్యూరిటీ యాక్ట్ పెట్టారు. అంటే ఈ మూవ్‌మెంట్ చేశారని. సో 2026 వరకు లైక్ ఫిబ్రవరి, మార్చ్ వరకు ఉండింది. అది 2026 మార్చ్‌లో ఎన్ఎస్ఏ కూడా తీసేశారు. యాక్ట్ కూడా ఆయన మీద తీసేశారు. బట్ 2026 జూన్ ప్రాంతంలో ఆయన ఈ హంగర్ స్ట్రైక్ ఫర్ నీట్ పేపర్ లీక్ గురించి ఆయన మాట్లాడడం మొదలుపెట్టారు. అండ్ హంగర్ స్ట్రైక్ చేసి ఆయనకి కొత్త కాదు. హంగర్ స్ట్రైక్ చేయడము, లేదా స్టూడెంట్స్ గురించి మాట్లాడడము, స్టూడెంట్స్ రైట్స్ గురించి మాట్లాడడం ఆయనకేం కొత్త కాదు. అండ్ అండ్ ఈరోజు మనం చూస్తున్నాము ఆయన ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు కూడా ఆయన ప్రొటెస్ట్‌కి గ్రహించి తనని విరమించాల్సిందిగా కోరి ఆయన ఆరోగ్య పరిస్థితులను చక్కబెట్టుకోవాలి. పూర్వంలాగా ఆయన ఆరోగ్యంగా ఉండాలని ఆయన ఒక ట్వీట్ చేయడం కూడా జరిగింది. సో సోనం వాంగ్‌చుక్ గారు ఇంత మహోన్నతమైన వ్యక్తి మనకి ఈ మధ్య అంటే ఈ ఈ ఈ ఈ ఈ ప్రొటెస్ట్ అప్పుడు కొంతమంది యాంటీ నేషనల్ అని చెప్పి, లేకపోతే ఇంకోటి అని చెప్పి కొన్ని పార్టీస్ ఆయన మీద నెగటివిటీ విషం వెళ్ళగక్కారు. సో దట్ ఈస్ నాట్ రైట్. హీ ఈజ్ ఎ ఎడ్యుకేషనిస్ట్, రిఫార్మలిస్ట్ అండ్ వెల్ఫేర్ ఆఫ్ ద లైక్ మౌంటైన్ రీజియన్ పీపుల్ కైండ్ ఆఫ్. ఆయన అంత ఉన్నతమైన వ్యక్తి. సో ఆయన గురించి తెలుసుకోవాలని అంటే జెన్జీస్ తెలుసుకున్నారు. నౌ ద ప్రొటెస్ట్ ఈస్ డూయింగ్ బై జెన్జీస్. But millennials, we had a movie to watch about him, but we don't know about the clarity of what the background he came from. అంటే ఆయన ఎక్కడి నుంచి వచ్చారు ఏంటి అనేది కూడా మనకి తెలియాల్సి ఉంది. ఆయన మంచితనం, ఆయన వ్యక్తిత్వం, ఆయన గుణగణాలు, ఆయన చాలా మహోన్నతమైన వ్యక్తి. ఆయన అప్పుడు దాని గురించి మనకి అందరికీ తెలుసు. ఆఫ్టర్ పిఎం ట్వీట్ పీపుల్ ఆల్ నో వాట్ హీ ఈజ్. అంతే అండి. జై హింద్. థ్యాంక్ యూ.